నానా దీన్ని సరళతరం చేయటం ఎట్లాగో అనేది ఆలోచించినట్లయితే ఈ ద్వాదశ లవణం విధానమే అందరికీ సులభంగాను, సరళంగాను, త్వరితంగాను పనిచేసేటటువంటి వైద్య విధానంలాగా ఉంది. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందనే భావంతో ఈ లైవ్ సెషన్ ని ప్రారంభించాను. అంతకుముందు కూడా ద్వాదశ లవణాల గురించిన వివరాలని, ఆ 12 లవణాలను గురించిన వివరాలని మీకు అందించాను. మిత్రులారా, ఈ ద్వాదశ లవణాలని మనం కనీస జ్ఞానంతో మనం చదవగలిగిన ప్రతి ఒక్కరూ కూడా మన ఈ ద్వాదశ లవణాలని మన అవసరాలకు ఉపయోగించుకొని మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అది అందుచేత ఈ ద్వాదశ లవణాలని మనకి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే భావంతో ఈ ద్వాదశ లవణాల మీద మనం అనేక రకమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ ద్వాదశ లవణాల యొక్క ఆవశ్యకత, అవసరం అనేది ఎంతగా ఉందో తెలియజేయటమే ఈ లైవ్ సెషన్ యొక్క ఉద్దేశం.